హాయ్ హలో వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను మీ సరిత. ఈరోజు నాతో పాటు వెరీ స్పెషల్ గెస్ట్, 30 సంవత్సరాల నుంచి సుదీర్ఘంగా రియల్ ఎస్టేట్లో అనుభవం ఉన్న వ్యక్తి, అలాగే రిలేటెడ్ ఆక్సిజన్ ఫౌండర్ కమ్ CEO డాక్టర్ నంది రామేశ్వర్ గారు ఉన్నారు. మాట్లాడతాం. నమస్తే సార్. సార్, లగ్జరీ విల్లాస్ కానీ లేదంటే బాగా పాష్ ఉన్న ఫ్లాట్స్ కానీ ఈ మధ్య కాలంలో బాగా ట్రెండ్ బాగా పెరిగిపోయింది వాటికి. సో దానికి కారణాలు ఏమై ఉండొచ్చు సార్? స్టైల్ ఆఫ్ లివింగ్, లైఫ్ స్టైల్. ఎందుకంటే మీరు చూసుకుంటే మార్కెట్లో ఒక 30-40 ఇయర్స్ అఫోర్డబిలిటీ తక్కువ ఉండేది, ఒక జీడిపి తక్కువ ఉండేది. ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా మా కాలంలో, మన ఫాదర్స్ కాలంలో కానీ చూసుకుంటే రిటైర్ అయ్యే ముందు పిఎఫ్ఓ వచ్చేది, దాని డబ్బులు పెట్టి కొనుక్కున్నారు, లేదా కూతురు బిడ్డలు కొడుకు బిడ్డలు చేసేవారు, ఇల్లు కొనుక్కున్నారు. ఇప్పుడు అలా లేదు, 30 సంవత్సరాలకు కొనేస్తున్నారు. ఎందుకంటే భార్యకో 1 లక్ష, భర్తకో 1 లక్ష. మీ ఆయనకి 2 లక్షలు, మీకు 1 లక్ష వస్తుంది, 3 లక్షలు వస్తుంది. ఏం చేయాలో తెలియదు. సో 3 లక్షలు 50% లావెస్గా ఖర్చు పెట్టుకుని ఇంకో 50% కొనుక్కొని ఈఎంఐ కట్టుకుంటారు. అది జరుగుతున్నట్టు. ఇప్పుడు 3 లక్షలు 2 లక్షలు అయితే వస్తున్నాయి సాఫ్ట్వేర్ వాళ్ళకి కానీ, మంచి చదువుకునే వాళ్ళు. సో అందుకని లగ్జరీ ఎందుకంటే ఎస్పెషల్లీ కరోనా వచ్చిన తర్వాత ఈ హెల్త్ కాన్షియస్ బాగా పెరిగింది. ఒకప్పుడు కూడా ఉంది, అంత ఎక్కువ లేదు. అంత ఎక్కువ. కరోనా వచ్చిన తర్వాత ఒకటి అర్థమైంది ఏంటంటే, మనం ఎంత సంపాదించినా పైకి తీసుకెళ్ళలేము అనేది వాస్తవం బయటకు వచ్చింది. రియాలిటీ గుర్తుపెట్టుకున్నారు. రియాలిటీ ఎందుకంటే ఇప్పుడు అంతా ఆర్టిఫిషియలే. మనం వచ్చేటప్పుడు ఏం తేలేదు, పోయేటప్పుడు ఏం తీసుకెళ్ళాలనేది వాస్తవం అని తెలుసుకున్నారు. సో దానివల్ల ఏమైందంటే మనం ఇప్పుడు అంతకుముందు మనం పాత గ్రాండ్ మదర్స్ వీళ్ళందరూ కూడా మన మనవాళ్ళ కోసం సేవ్ చేశారు. కొడుకు కూతురు కూడా ఇచ్చేవారు కదా, మనవాళ్ళకి వీడికి ఇచ్చా ఖర్చు పెట్టేస్తాడని ఆ పిల్లలని. అంత దూరపు చూపుండేది. ఎందుకంటే అప్పుడు మన ఎర్నింగ్స్ తక్కువ ఉండేవి. మీరు చూసుకుంటే, మీరు సైకిల్ ఎవరిదైనా ఫ్యామిలీ సైకిల్ చెక్ చేస్తే మన ముత్తాత ఎంత సంపాదించాడో మన నాన్న దానికంటే ఎక్కువ, మన తాత దానికంటే ఎక్కువ సంపాదించారా లేదా? సంపాదించారు. మన తాత కంట మన నాన్న ఎక్కువ సంపాదించారు, మన నాన్నకంట మనం ఎక్కువ సంపాదిస్తాం, మనకంట మన పిల్లలు ఎక్కువ. అది ట్రెండ్ అయిపోయింది. మన మంచి ఖర్చులు కూడా అట్లే క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తే కనుక. అదే సేవింగ్ కల్చర్ బయట పడిపోయారు. ఒకప్పుడు సేవింగ్ ఉన్నది, ఇప్పుడు షేవింగ్ అయిపోతుంది. మొత్తం వచ్చిందని ఖర్చు పెట్టేస్తున్నారు. సో దానివల్ల ఏమైందంటే పీపుల్ హ్యావ్ బీన్ వెరీ హైలీ ఎడ్యుకేటివ్ అండ్ మంచి శాలరీస్, దాన్ని మంచి రీతిలో రియల్ ఎస్టేట్ గురించి తెలుసుకుంటే ఇన్వెస్ట్ చేసుకుంటాం. సో లగ్జరీ అనే మాట ఎందుకు వచ్చిందంటే హెల్త్ కాన్షియస్. ఇప్పుడు హెల్త్ జిమ్ కానీ, హెల్త్ క్లబ్లు కానీ, ఆయుర్వేదిక్ ఇవన్నీ కూడా జిమ్ములు, మసాజులు, రకరకాల యోగాలు, డైటింగ్ వద్దులే, డైటింగ్ కూడా రెగ్యులర్ అయిపోయిందిలేండి చెప్తున్నాను. సో ఇవన్నీ కూడా ఆరోగ్యానికి సంబంధించి కొంత టైం స్పెండ్ చేయడం మొదలుపెట్టారు. ఇప్పుడు మీరు సిటీలో మంచి, ఇప్పుడు శ్రీనగర్ మంచి సిటీ కానీ పొల్యూటెడ్ ఉంటుంది. మీరు బయటకు వెళ్ళి 2 నిమిషాలు ట్రాఫిక్, మీరు బయటకు వెళ్ళి రోడ్డు మీద కారు కోసం ఆగితే 2 నిమిషాల్లో మొత్తం బాడీ తెరిపోతే రకరకాల ఫ్యూమ్స్ వస్తాయి, ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్, పొల్యూషన్. అదే మీరు 20-30 కిలోమీటర్స్ దూరం వెళ్ళిపోరు అనుకోండి సిటీ. IGBC అని ఒక టర్మ్ ఉంది, ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ అని. అందులో ఒక 100 నుండి 150 పారామీటర్స్ ఉంటాయి. అంటే ఆ కమ్యూనిటీలో ఒక 2000, 3000, 4000 విల్లాస్ కానీ ప్లాట్స్ కానీ ఉంటే పొల్యూషన్ క్రియేట్ చేయనట్టు ప్లాన్ చేయాలి. బయటికి ఇప్పుడు మన షుగర్ ఫ్యాక్టరీ ట్రైన్లో వెళ్ళాను, వాసన మొలాసిస్ అని ఉంటుంది, చాలా వరస్ట్ స్మెల్ వస్తుంది ట్రైన్లో వెళ్తుంటే. షుగర్ ఫ్యాక్టరీ పక్కన వెళ్తే వెళ్ళలేము. సో అలా కాకుండా ఇప్పుడు ఏం చేస్తున్నారంటే అవి లేకుండా అండర్ గ్రౌండ్ కనిపించుకుంటా, బయటికి ఎక్స్పోజ్ అవ్వకుండా ప్లాన్ చేసుకుంటాం. ఎందుకంటే టెక్నాలజీ వచ్చింది. ఒకప్పుడు మనకు టెక్నాలజీ లేదు, 30-40 ఇయర్స్ ఎంత హై అండ్ టెక్నాలజీ లేదు. ఇప్పుడు చాలా టెక్నాలజీ ఉంది రియల్ ఎస్టేట్. అవును సార్, నేను ఒక రియల్ ఎస్టేట్ దగ్గరికి వెళ్తే కూడా మనకి అప్పుడులో పోల్స్ మీదే ఉండేవి వైర్స్, ఇప్పుడు అండర్ గ్రౌండ్ వచ్చేసింది. ఎలక్ట్రిసిటీ లైన్స్ కూడా అంత అండర్ గ్రౌండ్ కానీ, ఇప్పుడు డ్రైనేజ్ ఆల్సో, డ్రిప్ ఇరిగేషన్ కానీ. ఇప్పుడు మీరు చూసుకుంటే గోడ మీద మొక్కలు పెంచుతున్నారు చూస్తారా, భూమి వస్తుంది గోడ మీద. ఇప్పుడు వాళ్ళు మొక్కలు పెంచుతారు. ఇంకోటి, సపోజ్ మీరు ఆఫీస్కి వెళ్ళిపోయారు, మీ బెడ్రూమ్లో లైట్లు ఆన్ ఉన్నాయి, ఆటోమేటిక్ ఆఫ్, మీ ఆఫీస్లో ఉండి ఆఫ్ చేసుకోవచ్చు. లేదు, బయోమెట్రిక్ కీ ఉంటుంది, లేకపోతే ఒరిజినల్, లేకపోతే అంటే మీ హస్బెండ్ దగ్గర ఉంది, మీరు వచ్చారు ఊరి నుండి, మీ హస్బెండ్ అక్కడ మీరు లాక్ ఓపెన్ చేస్తారు మీకు. అంత టెక్నాలజీ వెళ్ళిపోయింది ఫాస్ట్. సోలార్ పవర్, సెంట్రల్ గ్యాస్ పైప్ లైన్, ఇంకా ఇప్పుడు సెన్సార్స్, ఆటోమేటిక్ సెన్సార్స్. ఇప్పుడు మీరు మల్టీప్లెక్స్లోకి వెళ్ళారనుకోండి, టాయిలెట్స్లో ఆటోమేటిక్ లైట్లు అయితే ఆటోమేటిక్ వాటర్ కూడా వచ్చేసి. అదేవిధంగా బ్రీజ్, పెర్ఫ్యూమ్ స్మెల్ కూడా ఆటోమేటిక్. ఆ ఎంట్రన్స్ లో తల మీద చల్లగా తగులుతుంది. రకరకాల ఏదైనా పార్టీలకు వెళ్ళారు, అన్నీ కూడా టెక్నాలజీ. రాజమౌళి గారి సినిమా అంతా టెక్నాలజీ ఉంటుంది, అవునా కదా. సో లగ్జరీ అనేది ఇట్స్ ఎ గుడ్ సైన్. కాకపోతే కొద్దిగా ఎక్స్పెన్సివ్ ఉంటుంది.
మెయిన్ ఏమవుతుందంటే మనం ఏదైనా ఒక గల్లీలో పెరిగాం అనుకోండి, ఆ గల్లీ బుద్ధిలే వస్తాయి. ఢిల్లీలో పెరిగాం అనుకోండి, ఢిల్లీ బుద్ధిలో వస్తాయి. నేను గల్లీ టు ఢిల్లీ అంటారు. సో చాలామంది, నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పాను, మా ఓన్ ఫ్యామిలీ మెంబరు నాకంటే కొద్దిగా పెద్ద ఆయన, వాళ్ళు ఒక చిన్న స్ట్రీట్లో ఉండేవారు. అంటే ఒక ఆల్మోస్ట్ మాస్ ఏరియా, మారేడుపల్లి. ఫస్ట్ 2-3 సార్లు చెప్పాను, ఒకసారి గట్టిగా చెప్పాను, ఇక్కడ ఉంటే పిల్లలు పాడైపోతారని. ఇమీడియట్గా వేరే ఏరియా షిఫ్ట్ అయిపోయారు. టుడే దేర్ పీపుల్ ఆర్ రన్నింగ్ ఏ ల్యాక్ ఆఫ్ రూపీస్. ముగ్గురు కొడుకులు 3 లక్షలు సంపాదిస్తారు విత్ నామినల్ క్వాలిఫికేషన్. అంటే విన్నారు. అంటే ఆ ఏరియా బట్టి కూడా మనకు కొన్ని వస్తాయి. సో అందుకని లగ్జరీ అనేది గ్రీనరీ, ఈకో ఫ్రెండ్లీ, తర్వాత పొల్యూషన్ లెస్ అండ్ గుడ్ నైబరింగ్ ఉంటుంది. ఇప్పుడు కమ్యూనిటీస్లో అయితే ఇప్పుడు 2 కోట్లు 3 కోట్లు ఉంటే ఎవరు కొంటారమ్మా? ఆ లెవెల్ ఉన్న వాళ్ళు ఇప్పుడు 10 కోట్లు ఉంటేనే 2 కోట్లు ప్రాపర్టీ కొంటాడు. చాలామంది తెలుసుకోవాల్సిన ఫ్యాక్ట్. 2 కోట్లు ఉన్నాడు, 2 కోట్లు పెట్టుకుంటాడు, రోడ్డు మీదకి వచ్చేస్తాడు. 10 కోట్లు ఆస్తుంటే 2-3 కోట్లు కొంటాడు. 10-20-25% కూడా ఎక్కువ పెట్టరు. మిగతా ఖర్చులు కూడా ఉంటాయి కదా. సో అవన్నీ చూసుకుంటే హెల్త్ వైజ్ మంచిది. జాగింగ్ ట్రాక్ కానీ, స్విమ్మింగ్ పూల్ కానీ, క్లబ్ హౌస్ కానీ, నైబరింగ్ మల్టీప్లెక్సెస్ కానీ, బ్యాంకులు కానీ, కొన్ని కమ్యూనిటీలు అయితే మన స్కూల్స్, కాలేజెస్ కూడా పెట్టేస్తున్నారు. అంటే సిటీ విత్ ఇన్ ద సిటీ. అంటే బయటికి ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. ఎస్పెషల్లీ పెద్దవాళ్ళు, ముసలి వాళ్ళు ఉంటే వాళ్ళు ట్రీట్మెంట్ కానీ, హాస్పిటల్ కానీ, క్లినిక్ కానీ దగ్గర ఉంటే లేదు విత్ ఇన్ కమ్యూనిటీ. చాలా నేను ఢిల్లీ, ముంబై చూశాను. కమ్యూనిటీలోనే ఎల్ఎన్టీ పోవై అని ఒకటి కట్టారు. అక్కడ పోవై అని ఒక ఏరియా ఉంది, చాలా పెద్దది. ఒక 15 years బ్యాక్ 3-4 కోట్లు ఫ్లాట్ అమ్మేవారు అక్కడ. 3-4 కోట్లు ఒక చిన్న ఫ్లాట్. సో అది వెళ్ళి చూశాను నేను. సో లగ్జరీ ఈజ్ ఆల్వేస్ గుడ్. లాస్ట్ వాంట్, నీడ్ అంటే ఏంటి? ఖచ్చితంగా అవసరం. వాంట్ అంటే డిజైర్, స్విఫ్ట్ డిజైర్ కాదు, డిజైర్. సో నీడ్ అనేది దాహం వేస్తే మంచిలు తాగితే దాహం పోతుంది. వాంట్ అనుకోండి సరితేలాగా లస్సీ, మజా, కూల్ డ్రింక్, కోకోనట్ వాటర్ తాగడం. ఇది అట్లానే ఇక్కడ కూడా మన లగ్జరీ అనేది కొద్దిగా హెల్త్ వైజ్గా స్పాన్ ఆఫ్ హెల్త్ లైఫ్ పెరిగే అవకాశాలు చాలా ఎక్కువ. నేను చుట్టుపక్కల గ్రీనరీ, మినిమం ఇంత గ్రీనరీ ఉండాలి, ఇంత పార్కింగ్ ఉండాలని గవర్నమెంట్ కండిషన్స్ పెడుతున్నాయి. సో అవన్నీ దీని మీద ఇంకా కొద్ది డీటెయిల్గా అమ్యూనిటీస్ కావాలనుకుంటే మనం కాల్ చేస్తే మనం చెప్తాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. 89 డాక్టర్స్ డే స్పెషల్. కుటుంబ సభ్యుల మెడిసిన్ పై 50% తగ్గింపు. డాక్టర్ కన్సల్టేషన్ ఉచితం. డైట్ మరియు ఎక్సర్సైజ్ చార్ట్, ఇమ్యూనిటీ బూస్టర్ మరియు ఫ్రీ కౌన్సిలింగ్. అన్ని రకాల అనారోగ్య సమస్యలకు 89 తో పరిష్కారం.